ఈ వీడియో చూస్తున్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. టెట్ రాసేందుకు కొందరు ఇన్ సర్వీస్ టీచర్లు అప్లై చేయడంతో టెట్ నుంచి మినహాయింపు లభిస్తుందని ఆశతో ఉన్న అనేక మంది టీచర్లు ఒత్తిడికి గురవుతున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి 2010 ఆగస్టు 23న నిర్దేశించిన టీచర్ అర్హత నిబంధనల మేరకు టీచర్లందరూ టెట్ క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో 2010 ఆగస్టు 23 నాటికి ఇన్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అర్హత నుండి మినహాయింపిస్తూ 2011 ఏప్రిల్ 16న అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన 51 జీవో సెటిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణలు అక్టోబర్ 28న విద్యామంత్రి నారా లోకేష్ ను కలిసి సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ నిర్వహిస్తామని, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా రివ్యూ పిటిషన్ వేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఇన్ సర్వీస్ టీచర్లకు నష్టం జరగకుండా విద్యా హక్కు చట్టంలో సవరణ తీసుకొస్తామని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 మార్చిలో జరపాలనుకుంటున్న డిఎస్సి కోసం నిరుద్యోగ యువతకు టెట్ నిర్వహిస్తోంది. పనిలో పనిగా ఇన్ సర్వీస్ టీచర్లకు అవకాశం కల్పించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ మినహాయింపుపై హామీ ఇచ్చినప్పటికీ కొందరు ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ కు అప్లై చేయడం విమర్శలకు దారితీసింది. నవంబర్ 2 ఆదివారం సాయంత్రానికి 5,916 మంది ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ కు అప్లై చేశారు. టెట్ కు అప్లై చేసేందుకు చివరి రోజైన నవంబర్ 23 సాయంత్రానికి రాష్ట్రంలో మొత్తం ఎంతమంది ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ కు అప్లై చేశారో తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాయి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ సైతం దాఖలు చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ సమాచారం రాష్ట్రంలోని ప్రతి ఒక్క టీచర్కు తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా కొందరు టీచర్లు టెట్ కు అప్లై చేయడం వివాదంగా మారింది. ఏ సంఘంలోనూ సభ్యత్వం లేని వారు టెట్ కు అప్లై చేశారనుకుంటే అది వారిష్టం. కానీ సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఉపాధ్యాయులు కూడా టెట్ కు అప్లై చేస్తున్నారు. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. విద్యాశాఖలో బ్యాక్డోర్ బదిలీల ద్వారా ప్రయోజనం పొందే ఉపాధ్యాయులను యూనియన్లు కట్టడి చేయకపోవడం వల్ల కొందరు టీచర్లు వ్యక్తిగత స్వార్థంతో యూనియన్ స్ఫూర్తికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. నిజానికి 99% టీచర్లు తమకు ఎక్కడ పోస్టింగ్ వస్తే అక్కడికి వెళ్లిపోతారు. 1% టీచర్ల వల్లే వివాదాలు, విమర్శలు. ప్రజలు ఉపాధ్యాయుల్ని నవ సమాజ నిర్మాతలుగా భావిస్తారు. కానీ ఈ 1% టీచర్లు సినిమా నిర్మాతల్లా వ్యవహరిస్తున్నారు. లాభ నష్టాలను బేరీజు వేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన టెట్ నోటిఫికేషన్ కు సంబంధించిన అంశాల మీద తలెత్తిన సందేహాలకు విద్యాశాఖ అధికారులు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. సాక్షి దినపత్రిక నవంబర్ 1న ఇదేం టెట్రా బాబు అని ఒక ఆర్టికల్ రాసింది. 2012లో టెట్ పాస్ అయి డిఎస్సీలో ఉపాధ్యాయులుగా చేరిన వారు సైతం తాజా నోటిఫికేషన్ ప్రకారం మరోసారి టెట్ రాసి ఉత్తీర్ణులు కావాల్సిందేనని ఆ పత్రిక పేర్కొంది. 2017కు ముందు నిర్వహించిన టెట్లో లాంగ్వేజెస్, సోషల్ స్టడీస్ అభ్యర్థులకు ఒకే పేపర్ ఇచ్చారు. 2017 తర్వాత ఈ రెండు విభాగాలకు వేర్వేరుగా టెట్ నిర్వహిస్తున్నారు. 2012, 2014 డిఎస్సీలలో కామన్ పేపర్ రాసి పాస్ అయిన వారు సైతం ఇప్పుడు తమ సబ్జెక్టులకు సంబంధించిన టెట్ ఉత్తీర్ణత సాధించాలని సాక్షి పత్రిక ప్రస్తావించింది. సాక్షి పత్రిక ప్రస్తావించిన అంశాల మీద సైతం విద్యాశాఖ అధికారులు ఇంతవరకు స్పందించలేదు, క్లారిఫికేషన్ ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 1 నుండి ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకించారు. సొంత ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసేదే లేదని తెగేసి చెప్పారు. మెడికల్ అండ్ హెల్త్ ఫీల్డ్ స్టాఫ్ ఇచ్చినట్టే తమకు కూడా డివైస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2022 ఆగస్టు 18న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చర్చలు విఫలమైన రోజుకి 50% మంది టీచర్లు ఫేస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రభుత్వం అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 1 నుండి ముఖ ఆధారిత యాప్ ద్వారా అటెండెన్స్ తీసుకునే విధానం ప్రారంభమైంది. ఆశ్చర్యం ఏమిటంటే 90% మంది ఉపాధ్యాయులు ముఖ ఆధారిత యాప్ ద్వారా అటెండెన్స్ వేశారు. అదే రోజు సాయంత్రం ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు యాప్ డౌన్లోడ్ చేసుకుని 10% మంది టీచర్లు యాప్ డౌన్లోడ్ చేసుకునేందుకు ప్రభుత్వం 15 రోజులు గడువు ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చర్చలు సఫలమైనట్టుగా ప్రకటించారు. ముఖ ఆధారిత యాప్ను టీచర్లు ఎందుకు వ్యతిరేకించినట్టు, ఏం సాధించినట్టు? ప్రభుత్వం సెపరేట్ డివైస్ అయినా ఇచ్చుంటే గుడ్డిలో మెల్లల సంతృప్తి అయినా ఉండేది. ఈ చర్చల్లో సిపిఎస్ ఆందోళనలో పాల్గొన్న ఉపాధ్యాయులపై కేసులు తొలగిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు కాలేదు. ఈ రోజుకి 1600 మంది టీచర్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఫేస్ యాప్ డౌన్లోడ్ విషయంలో
ఫేస్ చేసిన బ్యాడ్ మెమొరీని ఇంకా మర్చిపోని ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ మినహాయింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్న వేళ టెట్ కు అప్లై చేయటంలో తొందరపడ్డారని అనుకోవాలి. టెట్ మినహాయింపు కోసం ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రయత్నాలకు వస్తున్న స్పందనను బట్టి ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించే టెట్ కు సంబంధించిన సిలబస్ విషయంలో స్పష్టత వచ్చాక నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఇన్ సర్వీస్ టీచర్లు అభిప్రాయపడుతున్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని లోకేష్ ను కలిసిన ఎమ్మెల్సీలను ఉద్దేశించి లోకేష్ ఇచ్చిన హామీ సుప్రీంకోర్టు తీర్పుతో ఆందోళనకు గురైన ఇన్ సర్వీస్ టీచర్లకు ఆత్మస్థైర్యం ఇవ్వలేకపోయింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ నిర్వహిస్తాం, టీచర్ల అభ్యర్థన మేరకు రివ్యూ పిటిషన్ వేస్తాం అని లోకేష్ చెప్పిన 2 భిన్నమైన సమాధానాల పట్ల ఇన్ సర్వీస్ టీచర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేష్ ఒక్క మాట చెప్పి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఈ దశలో ఇన్ సర్వీస్ టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే టెట్ కు అప్లై చేస్తున్న టీచర్లు ప్రభుత్వ హామీ మీద నమ్మకం లేక అప్లై చేస్తున్నారా, లేక యూనియన్ కార్యాచరణ మీద వారికి నమ్మకం కలగలేదా, లేక పాస్ అవుతామనే ధీమానా? కారణం ఏదైనా టెట్ విషయంలో ఇన్ సర్వీస్ టీచర్లు స్పీడ్గా నిర్ణయాలు తీసుకున్నారు. నిన్న ఫేస్ యాప్ డౌన్లోడ్ చేయటం, నేడు టెట్ కు అప్లై చేయటం యూనియన్ స్ఫూర్తికి వ్యతిరేకమైన నిర్ణయాలు. సానుకూల వాతావరణం రాకుండానే ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ కు అప్లై చేయడం వల్ల టెట్ కు అప్లై చేయని టీచర్లు ఒత్తిడి పడుతున్నారు. ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ కు దరఖాస్తు చేస్తూ పోతూ ఉంటే ఇక రివ్యూ పిటిషన్ తో పనేముంటుంది? ఫేస్ యాప్ విషయంలో ఫెయిల్ అయినట్టే టెట్ విషయంలో కూడా మోసపోతామనే భావన, భయం మెజారిటీ టీచర్లలో ఉంది. యూనియన్ల నిర్ణయాలతో సంబంధం లేకుండా కొందరు టీచర్లు తీసుకుంటున్న సొంత నిర్ణయాల వల్ల మొదట యూనియన్లు, చివరగా ఉపాధ్యాయ వ్యవస్థ బలహీనపడతాయి. టెట్ కంపల్సరీ అనేది దేశవ్యాప్తంగా ఉన్న 93 లక్షల మంది టీచర్ల సమస్య. ఆంధ్రప్రదేశ్లోనే 1,00,000కు పైగా టీచర్లు టెట్ పాస్ అవ్వాల్సి ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో 11 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. రివ్యూ పిటిషన్లపై సుప్రీం తీర్పు ఎలా ఉండబోతున్నా ఈలోపు ఉపాధ్యాయ సంఘాలు బాధ్యత తీసుకుని ప్రభుత్వం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల పట్ల సానుకూలంగా వ్యవహరించేలా కార్యాచరణ ప్రకటించాలి. ఎయిడెడ్ స్కూల్ కరెస్పాండెంట్ నిర్వహించే పరీక్షలాగా ఇన్ సర్వీస్ టీచర్లందరూ పాస్ అయ్యేటట్టు ప్రభుత్వం స్పెషల్ టెట్ నిర్వహించేలా యూనియన్ కార్యాచరణ ఉండాలి. స్పెషల్ టెట్ మీద ప్రభుత్వాన్ని ఒప్పించడం ఉపాధ్యాయ సంఘాలకు అసాధ్యమైతే కాదు. 20 ఏళ్లు 30 ఏళ్లు సర్వీస్ చేసిన టీచర్లకు టెట్ టెన్షన్ నుంచి విముక్తి కల్పించేందుకు ఇన్ సర్వీస్ టీచర్లు ఐక్యంగా ఉంటే యూనియన్లు బలంగా పోరాడతాయి. ఎంతటి మొండి ప్రభుత్వాన్నైనా ఉపాధ్యాయులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా ఒప్పిస్తాయి. ఒక్క కర్రను విరగొట్టొచ్చు, 4 కర్రలను విరగొట్టలేం. టీచర్లు విద్యార్థులుగా చదువుకున్న పాఠం ఇది. టీచర్లుగా విద్యార్థులకు చెప్తున్న పాఠం కూడా ఇదే. ఐక్యత అక్షరాలకు పరిమితం కాకూడదు. అంతిమ విజయం ఉపాధ్యాయులదే కావాలి.